పొత్తులో భాగంగా జమ్మలమడుగు అసెంబ్లీ బీజేపీకి కడప ఎంపీ సీట్కి టీడీపీ కేటాయించారు. అయితే ఈ రెండు సీట్లు ఒకే కుటుంబం నుంచి అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. కడప పార్లమెంటు బరిలో వైఎస్ ఫ్యామిలీ వర్సెస్ దేవగుడి ఫ్యామిలీ పోటీలో నిలుస్తోంది. రెండు స్థానాల్లో మంచి మెజారిటీతో గెలుస్తామంటున్న దేవగుడి అభ్యర్థులతో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. రాజకీయాల్లో ఒక రేర్ కాంబినేషన్ వచ్చింది. ప్రస్తుతం మనం ఇద్దరిని కూడా ఒకే ఫ్రేమ్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకాలం వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నాయి, పొరపచ్చాలు ఉన్నాయని అనేక ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో దేవగుడికి కంచుకోటగా ఉన్నటువంటి జమ్మలమడుగు గడ్డ నుంచి వాళ్ళిద్దరూ ఒకే వేదిక పైన చెయ్యి కలిపి ఈరోజు వాళ్ళ సైన్యాన్ని అందరికీ కూడా ఒక విజయ సంకేతం చూపిస్తూ ఉన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒకరు కడప పార్లమెంటు నుంచి పోటీ చేస్తుండగా మరొకరు జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. పార్టీలు వేరు, కుటుంబం ఒకటే, క్యాడర్ ఒకటే. వీటన్నిటిపైన వాళ్ళు ఏం మాట్లాడతారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి బీజేపీకి ఎలాంటి పట్టులేని ఈ జిల్లాలో 2 సీట్లు తెచ్చారు, అంతా మీ లాబింగ్ అని చెప్తున్నారు, ఏమంటారు? అసలు పరిస్థితులు నేను వ్యక్తిగతంగా ఎంతో పనిచేసిన కూటమిలో భాగంగా, కూటమి కదా ఇక్కడ ఇద్దరం కాదు, వెనకాల జనసేన కూడా ఉంది. కాబట్టి కూటమిలో భాగంగా నాకు జమ్మలమడుగు బీజేపీ, బద్వేల్లో బీజేపీ, మా కుటుంబం తరపున టీడీపీ పార్లమెంటు. కాబట్టి ఇది కూటమిలో అంతర్భాగం, మా కుటుంబం అంతర్భాగం, మా కూటమి అంతర్భాగంలో సీట్లు వచ్చినాయి. పని చేస్తాం, ఇంకా పని చేయిస్తాం. అటు నేనంటూ గెలిచిన తర్వాత సెంట్రల్ స్కీమ్స్ ఇంతకుముందే నేను ఎన్నో తెచ్చిన. ఈ టీడీపీ పార్టీ కూడా బలం ఉంది. ఆ బలానికి నా యొక్క ఐడియా రెండు కలిపితే కూటమి వలన ప్రజలు బాగుపడతారు. మీ కుటుంబానికి బలం ఉంది, మీరంటే ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు, ఎందుకంటే ఇక్కడ నుంచే మీరు ఎమ్మెల్యేగా పనిచేసినారు సుదీర్ఘకాలం. ఈరోజు మీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్ళడం కొంత రిస్కీ అనేది వినిపిస్తున్నటువంటి వాదన. ఒక చిన్న వాదన, సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కొత్తగా టేబుల్ గుర్తనో, కుర్చీ గుర్తనో, లేదంటే చిన్న లాంతర్ గుర్తనో వస్తాయి. 2 గుర్తులు వస్తాయి. సర్పంచ్కి ఒక గుర్తు, వార్డు మెంబర్కి ఒక గుర్తు. అది వారం రోజుల్లోనే ఎలక్షను. ఆ గుర్తుకు లేని యొక్క పరిస్థితి, కమలం అనేది ప్రపంచంలోనే గొప్ప గుర్తు. అందులో కాకుండా భారతీయ జనతా పార్టీ దాదాపు ఎక్కడ లేని విధంగా మా మోడీ గారికి ఆయన విశ్వగురువుకు అంత పెద్ద గుర్తు ఎప్పటి నుంచో ఉంది, అధికారంలో ఉంది. మా గుర్తు పోకపోవడం ఏంది, సైకిల్ 2 ఈజీగా కనుక్కోకపోవడం ఏంది. గతంలో సెల్ ఫోన్ లేదు, గతంలో ఇళ్లలో టీవీ లేదు, కరెంటు సరిగా లేదు. ఇప్పుడు అన్నీ బాగా పికప్ చేసాం. ఇప్పుడు ఈ మహానుభావులు వచ్చి దరిద్రం పట్టించారు, కానీ కరెంటు రేట్లు పెంచి, కరెంటు కోతలు పెంచి, కానీ ఇళ్లలో కూడా ఇప్పుడు కూడా చాలా టైంలో 10 గంటలు కరెంటు ఉండడం, పల్లెల్లో 7 అవర్స్ బదులు 5 గంటలే కరెంటు చేశారు. కాబట్టి గుర్తు సులభంగా పోతుంది. గుర్తు పెట్టుకునేటట్టుగా మేము కార్యకర్తలను, అందరినీ, ప్రజలను, కార్యకర్తలను ఏకం చేస్తాం, మమేకం చేస్తాం. ఇద్దరు గుర్తులు ఏకమవుతాయి. అలా మీరు చెప్పండి, జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి బరిలో దిగి మీ సత్తా చూపించాలని ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని బలవంతంగా ఒప్పించారా, లేక మీరు ఒప్పుకున్నారా? ఇక్కడ ఎవ్వరూ బలవంతం ఏం లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రజా వ్యతిరేక ఓటు చీలద్దని, పూర్తిగా ప్రజల సంక్షేమము, ప్రజా వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో ఆయన త్యాగం చేసినారు. చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళ నరేంద్ర మోడీ గారి పాలన చూసినారు. వికాస్ భారత్ అని ఆయన ఈరోజు ప్రపంచ దేశాల్లో 5వ స్థానంలో భారతదేశం ఉంది. ఖచ్చితంగా మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరాచక పాలన కానీ, ఆయన ఒక నియంతలా పాలిస్తున్నారు. మనం ఇవన్నీ అతన్ని గద్దె దింపాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీతో జతగట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రజా వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే ఈ కూటమి ఏర్పడింది. దాంతో భాగంగా జమ్మలమడుగు సీట్ని భారతీయ జనతా పార్టీ మా చిన్నాయన కేటాయించడం జరిగింది. కానీ నేను 3 ఏళ్ల నుంచి ఎవరు తెలుగుదేశం పార్టీ జెండా మోసి ఎవరు రథసారథి లేనప్పుడు నాకు ఇవ్వడం జరిగింది. దాన్ని ఒక విధంగా అంచెలంచెలుగా నేను పైకి తీసుకొని పోవడం జరిగింది. క్యాడర్ అంతా ఇబ్బంది పడుతున్నారు. ఇది రిస్కీ సీటు, కానీ పిల్లోడికి ఇస్తే రేపు భవిష్యత్తు ఉంటుంది, ఖచ్చితంగా ఛాలెంజింగ్గా తీసుకోగలడు. ప్రతి నియోజకవర్గంలో IVRS కాల్స్ పెట్టి మా పార్టీ ఒక సంస్థాగతంగా నిర్ణయాలను తీసుకొని, వాళ్ళ ఒపీనియన్ తీసుకొని, దాంతో ఒక మంచి పర్సెంటేజ్ వచ్చిన తర్వాతనే నాకు ఇవ్వడం జరిగింది. 7 సిట్టింగ్ స్థానాలు, 7 అసెంబ్లీ స్థానాలుంటే, కడప పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాలుంటే 7 కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి, వాళ్ళే సిట్టింగ్ ఎమ్మెల్యేలు. రాబోయే ఎన్నికల్లో ఈ 7లో మీ కూటమి ఎన్ని గెలుచుకుంటుంది, మీ గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు? మేము ఖచ్చితంగా, ఇది ఏంటంటే హైపోథెటికల్ క్వశ్చన్, ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈరోజు శాండ్ మాఫియా, గ్రావెల్ ఇసుక మాఫియా, మట్టి, అట్లనే వాళ్ళ వైన్ షాప్స్, లేకపోతే ఏదన్నా భూ కబ్జాలు, ఇటువంటి విషయాలలో అన్నీ వాళ్ళు ఆరితేరి
ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన జిల్లాకు సొంత జిల్లా వాడు ముఖ్యమంత్రి అయితే ఏదన్నా ప్రత్యేకంగా కిరీటం పెడతామనుకున్నారు. కానీ పులివెందుల నియోజకవర్గానికి కేటాయించిన నిధులతో పోల్చుకుంటే వేరే మిగతా 6 నియోజకవర్గాలకు దాంతో ఒక భాగం కూడా ఒక్క పైసా కూడా ఆయన కేటాయించలేకపోతున్నారు. నేను గిన ఎంపీ అభ్యర్థి పోటీ చేసి గెలిస్తే ఖచ్చితంగా 7 నియోజకవర్గాలను రాజకీయంగా ఆర్థికంగా సమాన నిధులు కేటాయిస్తూ ముందుకు పోతానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొత్తం మీద బాబాయ్ అబ్బాయి కాంబినేషన్ రాబోయే ఎన్నికల్లో సూపర్ హిట్ కాబోతుందని జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, కడప ఎంపీగా భూపేశ్ రెడ్డి ఖచ్చితంగా గెలిచి తీరుతామని మనతో పాటు ఇద్దరు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, జమ్మలమడుగు.